సార్ ఎంపీ రావు సిట్ బృందం ఆఫీసుకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? తదుపరి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా సిట్ బృందంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా వివిధ ప్రాంతాల్లో విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు లేట్ అయింది. యాక్చువల్గా ఉదయమే ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా 4 ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా క్రోడీకరించి ఒక నివేదికను సిద్ధం చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. మరి కాసేపట్లోనే డీజీపీతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ అల్లర్లు రాష్ట్రంలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ప్రాథమిక నివేదికను డీజీపీగా అందించబోతున్నారు. అయితే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి విచారణలో కీలకమైనటువంటి అంశాలను సిట్ విచారణలో బయటపడినట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం 33 ప్రాథమిక ఘటనలు, అంటే ఎక్కువగా హింస జరిగినటువంటి ఘటనలు 33 ఇన్సిడెంట్స్గా సిట్ గుర్తించింది. ఆ 33 ఘటనలకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు అన్నింటినీ కూడా ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఎఫ్ఐఆర్లో ఎవరెవరిని బాధ్యులుగా, అంటే A1 ఎవరు, A2 ఎవరిని పెట్టారు, అలాగే ఇంకా అక్కడ పెట్టినటువంటి కేసులు ఏంటి, ఆయా ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారనే దానికి సంబంధించి మొత్తం కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 33 ఎఫ్ఐఆర్లను అన్నింటినీ కూడా ప్రతి ఎఫ్ఐఆర్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటుగా ఆ ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి కేసులు ఆ సెక్షన్ల కంటే కూడా అదనంగా మరిన్ని సెక్షన్లు పెట్టాలని చెప్పేసి చాలా చోట్ల అక్కడ స్థానికంగా విచారణ జరుపుతున్నటువంటి ఇన్స్పెక్టర్లకు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లకు సిట్ బృందం సూచించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో జరిగినటువంటి విచారణ బట్టి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇది పూర్తి స్థాయిలో అధికారులు అటు పోలీస్ వైఫల్యం వల్ల ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా కూడా సిట్ విచారణలో బయటపడినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయాన్ని సిట్ తన నివేదికలో కూడా పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి రాజకీయ నాయకులు ఒత్తిళ్లు ఏమైనా కారణంగా ఉన్నాయి. అయితే రాజకీయ నాయకులు ఎవరెవరు ప్రోద్బలంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అసలు ఈ ఘటనలు జరగడానికి, హింసను ప్రేరేపించడానికి రాజకీయ నాయకులు సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఎవరెవరు ప్రోద్బలంతో ఈ హింస చెలరేగింది, ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థుల స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైనా హింసను ప్రోత్సహించారా, లేదు అంటే సెకండ్ క్యాడర్ ఆయా పార్టీలకు చెందినటువంటి రెండో క్యాడర్ నాయకులే ఈ హింసకు పాల్పడ్డారా అనే దానికి సంబంధించి అంతా కూడా పూర్తి సమాచారం తీసుకున్నారు. అలాగే మొత్తం 4 ప్రాంతాల్లోనూ కూడా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అక్కడ ఘటనలు జరిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మారణాయుధాలను కూడా పరిశీలించిన తర్వాత స్థానికులతో కూడా విచారించారు. అక్కడ ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులను కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈ 2 రోజుల పాటు ఈ విచారణ జరిపి ఒక నివేదికను అయితే సిద్ధం చేశారు. నివేదికలో మాత్రం ఖచ్చితంగా ఇందులో ముందుగానే ఎన్నికల కమిషన్ అక్కడ హింస జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా సరైనటువంటి భద్రతా చర్యలు చేపట్టలేదు, ముందస్తుగా అలర్ట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి అధికారులు వైఫల్యమే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా ఈ ప్రాథమిక నివేదికలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. కాసేపట్లోనే సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి నివేదికిస్తారు. ఆ తర్వాత డీజీపీ రాష్ట్రంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు, డీజీపీ సిఎస్కు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కూడా ఈ రిపోర్ట్ ఇస్తారు. అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ ఈ ప్రాథమిక నివేదికను పంపిస్తారు. దాని ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.